భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారు, వేదిక పైన ఉన్న ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, తర్వాత పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్ల ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. మనమందరం గమనించాల్సిన విషయం, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాను. అందులో సభ్యత్వం కలిగినందుకు మనం అందరం కూడా మనము సంతోషంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. కానీ మన భారతదేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది. వారు ఎంతసేపు ఆలోచనలు మన భారతదేశము, భారతీయుల గురించి ఆలోచనలు కాదు, ఓన్లీ విదేశాలు, చైనా గాని, పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని, అగ్ర రాజ్యాలు గాని, వాళ్ళ ఆలోచన ప్రకారం నడిచే పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే. భారతీయుల కోసం, మనందరి కోసం, దేశం కోసం ఆలోచించే పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ అని గర్వంగా మీ అందరం కూడా ప్రకటిస్తా ఉన్నాను. అట్లాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు దేశం కోసం, మనందరి బాగు కోసం ఆలోచనలను ముందుకు నడిపిస్తూ వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ, మనమంతా కూడా ఎంపీ ఎలక్షన్స్ ఏం చేశాం, చాలా కష్టపడి అందరం కలిసి మరొక్కసారి మూడవసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కావడానికి విశేషంగా కృషి చేసినందుకు గట్టిగా చప్పట్లను మిమ్మల్ని అందరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ 8 ఎంపీలు గెలవడానికి మనమంతా కృషి చేయడం జరిగింది. సభ్యత్వ విషయానికి వస్తే, సభ్యత్వం ఇందాక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. దానికి 3 పద్ధతుల్లో, ఒకటి ఫోన్ నంబర్ చెప్పడం జరిగింది. ఫోన్ నంబర్ ఏంటి? ఒక్కసారి నేను నంబర్ చెప్తా, మళ్ళీ ఒకసారి తెలుసుకోవాలి. 8800002024 మిస్ కాల్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, తర్వాత ఫిజికల్ అప్లికేషన్ ద్వారా సభ్యత్వము అన్ని కులాల వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో అందరి దగ్గర చేరినట్టుగా మనమంతా పనిచేయాలని తెలియజేస్తూ, నాకు బాధ్యతగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు మనకు ఇవ్వడం జరిగింది. ఆ తీర్మానాన్ని మీ అందరి చేతిలో ఉంది, ఒకసారి చదువుతాను. రాజకీయ తీర్మానం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం యొక్క మొదటి తీర్మానం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచి స్థానిక సంస్థల ఎలక్షన్లకు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం 73-74 సవరణల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 33 నుంచి 34% చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు లభించినాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దానిని 23% తగ్గించి మనకు బీసీల రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42% పెంచి విద్యా, ఉద్యోగ రంగాలలో, రాజకీయంలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచిన తర్వాత మాత్రమే నేను ఎలక్షన్ కు వెళ్తానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన బీసీ కోటాను మధ్య మార్గంగా ఆయన ఏమంటున్నా అంటే 23% అలానే ఉంచి
పార్టీ పరంగా 19% ఇస్తా అని చెప్పేసి అధికారికంగా కాకుండా వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి వారు వెంటనే 42% పెంచిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ సెలక్షన్లకు వెళ్లాల్సిందిగా తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగానే బీసీలకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. వారు కాంగ్రెస్ పార్టీ పరంగా 19% సీట్లు ఇచ్చి ముస్లింలు బీసీలో ఉన్నారు కాబట్టి వారికి కట్టబెట్టే ఆలోచన చేస్తున్నాడు. 23 మనకిచ్చి 19% వారి పార్టీ పరంగా ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నాడు. హిందూ బీసీల పట్ల కేసీఆర్ ఉన్నట్లే రేవంత్ రెడ్డికి కూడా వారు కూడా మన పైన మన ద్వేషం కలిగేటట్టుగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుంటే కేసీఆర్ కు రేవంత్ కు అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పులాగే రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రుజువు కాబోతుంది. ఇప్పటికైనా రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు